అగో ఈ మనిషి ఏంది ఇంకా వండుకొనే ఉన్నాడు. ఓ మనిషి లే, మా చిన్న పాప ఇంటికి పోతున్నావు కదా, ఇంకా వండుకొనే ఉన్నావు? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా బార్లు పడుకుందా లే అంటే అబ్బా నీ లొల్లేందే, పొద్దున్న నిద్ర పోనీయవా? నాకు నిద్ర సరిపోలేదని పొద్దున్నే ముఖం కట్టుకొని తట్టెడు తిని పన్నా. నా నిద్ర అంతా వేస్ట్ చేస్తావేందే? అయినా మీ చిన్న బాబుల దగ్గరికి నేను ఎందుకు పోవాలి? నువ్వు పైసలు ఇప్పించినప్పుడు నువ్వు పట్టుకోవాలి గాని నన్ను పత్తి దానికి తోలుతావేందే? నేనే వేయండి అనుకో, అబ్బా అల్లుడు బిడ్డ అడగకున్నా అల్లుడే అత్తందని నా మీద ఏడుస్తావన్నానా? నీకేమైనా కొద్దిలన్న ఉన్నదా? పోయి అడకత్తేంది? ఊళ్ళోనే కదా, నా ఎంబడి పడతావు. గంతగానం ఎందుకు అత్తానో? మరి అసుంటప్పుడు నన్ను ఎందుకు లేపినా చెప్పు? నాకు నిద్ర లేకపోతే అవ్వో ఏంటో గంట అందుకొని కంతల వెనుకలు చంపితే కళ్ళు గిర్రని తిరగాలే. అది గల్ గల్ గజ్జలు గంటలు ఇవి ఎరికేనా? చూస్తే గంట లెక్కనే ఉన్నది గాని కొడితే వాతలు వస్తాయి. ఇంకో దాప మీ బాబాయ్ దగ్గరికి పొమ్మన్నాం అనుకో, కొట్టన్నా ఏంది గంట అందుకొని చంపుతావా? గవ్వలు అందుకొని చంపింది అనుకో, తలకాయ గిర్రు అని తిరగాలి ఏమనుకుంటానావు? ఏం ఫీల్ ఉండదు మరి లేకపోతే ఏంది రావాలి? నువ్వు మీ బాబాయ్కి పైసలు ఇచ్చినావు, నువ్వు పోయి మీ బాబాయ్ని అడకచ్చుకోవాలి గాని నా ఎంబడి పడతావేందే? నేను అటు ఇటు తిరిగి వచ్చి కోసే బంట చాలు ఏదో ఒక పని చెప్తావు. నీ కన్ను ఓరువై నువ్వు ఇట్లా అట్లా అన్నప్పుడు బువ్వే కూరే అన్నానే, పాపం దాన్ని నిద్ర వేస్తేందుకు అని నేనే బువ్వ కూర వేసుకొని తినేది కాదే. నన్ను చూస్తే నీకు కొద్దిలన్న కోస అనిపించలేదా అనే? ఇక నువ్వు మామూలు పని చేసుకొస్తానా అని నేను నిన్ను ఒర్తలేను. చేసేదే గింత అంత పని, ఆ పని కూడా చేయకుంటే ఎందుకు ఇక నువ్వు భూమికి బరువు తప్ప. ఏంది నేను భూమికి బరువా అంటే? నేను భూమిని ఉండద్దానే? నువ్వు ఒక్కదానివే 100 సంవత్సరాలు బతుకుతావా? ఎంత పాపవు దానివే? అయినా చిన్న అయినకు నేను పైసలు ఇవ్వనా? మీ మధ్యలకు నేను వచ్చిందా? నన్ను తోలుతావేందే? అట్లా కాదే, మా చిన్న బాపుకు పైసలు అవసరం ఉంటే మా చిన్నగా తెలియకుండా ఇమ్మన్నాడు, ఇచ్చిన. ఇప్పుడు నేను పోయి అడిగిన అనుకో, వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు. అదే నువ్వు పోతావు కదా రోజు వాళ్ళ ఇంటికి, నువ్వు పోయి అడిగినావు అనుకో పైసలు తీసుకొచ్చి ఇస్తాడు. ఏంది మీ చిన్నవాకు తెలియకుండా మీ చిన్న బాబుకు పైసలు ఇచ్చినవా? ఆయన ఆమెకు తెలియకుండా మీ బాబు ఎందుకు తీసుకున్నాడే? ఆయనకు ఏం అవసరం వచ్చిందో ఏమోనే, నేను ఏం అడగకుండానే ఇచ్చేసిన పైసలు. ఆయన నేను పైసలు అడగరమ్మంటే నువ్వు ఇవన్నీ చదువుతానవేంది? పోయి అడగరాపా. నీ అవ్వ అంటే నీ పని మనిషినా కోచాన్లు ఎత్తానంటాను? నిన్ను అడగద్దా? నిన్ను అడిగే హక్కు నాకు లేదా? ఆగు, నేను అత్తకు చెప్తా. ఇంకో మా భార్య మీ ఆయనకు పైసలు ఇచ్చిందట నీకు తెలియకుండా ఏం చేసిండో అడుగు అత్త అంట. నువ్వేదో స్వాతి ముత్యంలో మాట్లాడుకో, చెప్తాగా వాళ్ళకు. అవ్వో ఓ నలబొక్క పొడా గట్లాంటివి అయ్యకే, మా అయ్యే కాదు, పోయి అడుకోరా పోయే. నువ్వు గిట్లా నాకు తెలియకుండా పైసలు ఇస్తే మీ బాబాయ్ బట్టికే ఏం కాదు, వేరే టోళ్ళకి ఇస్తే ఎట్లనే వాళ్ళు వడ్డీలు ఇస్తారే. నువ్వు వడ్డీలని నా కొంప ముచ్చటట్టున్నావు. నీకేం అర్థమైతే లేదు. అర్థమైతుందా? తెలిసిన వాళ్ళకు నా ముంగట్టిన పైసలు మా చిన్న బాపేనా ఇయ్యరా? గా దగ్గర వాళ్ళకి వేయద్దు, దూరపోళ్ళంట మా ఇస్తారు గాని ఆయన వడ్డీలు తీసుకొస్తే నాకు ఇస్తానవా అనే? నువ్వే చీరలు కొనుక్కోబడితివి, కమ్మలు కొనుక్కోబడితివి, నీ ఇష్టం ఉన్నది చేయబడితివి. అయ్యో నువ్వు ఈ అంగి కొనుక్కోలేదా? తీరాదు. నీ పైసలతో కొనిచ్చినావు నాకు. మరి కాకపోతే వడ్డీల పైసలతోటే కదా కొన్నది. ముక్కు వెనుకెళ్ళి గుద్దుతే ముక్కు నైటి ముక్కు కావాలి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఎప్పుడన్నా నా దగ్గరనే పైసలు తీసుకున్నావు, నీకెంత ఇచ్చిందే? 70,000 ఇచ్చిన. ఆ 70,000 4 లక్షలు చేసుకున్నావు. అల్లకెళ్ళి ఏమన్నా రూపాయి ఇచ్చినవా నాకు? ఇచ్చినవా చెప్పు? ఏమి ఇయ్యలెత్తి మరి మిత్రుల పైసలకి వెళ్ళి కొనుక్కున్నా అంటాను. అవి ఫస్ట్ ఎవరిచ్చారు అనుకుంటాను? ఎవరిచ్చిరు? అగో పైసలు నువ్వు ఇవ్వకుంటే ఇంకెవరు ఇస్తారు? మంది ఇస్తారా ఏమన్నా? సరే మార్కెత్త గాని ఇగో రావాలి. ఇంకో దాప మిర్చి పైసలు వచ్చినాక నాకు జిన్ను ప్యాంట్ కొని ఇవ్వనే. ఇంకో గీడ పొక్కలుంటాయి. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. ఎందుకంటే మంచిగుంటది. మా దోస్తుగాడు అడిగితే గివ్వేంది రా అని అడిగిన, అంటే ఇది స్టైల్ రా అన్నాడు. అరే అవులగా స్టైల్ కాదు, నీ తోటలకు గాడపు దాకా అన్నాను కదా పొక్కలు చేసుకున్నావన్నా. అంటే ఆడు గిచ్చ నవ్విండే. తెలుసయ్యా కానీ మానలేకపోతున్నా. ఇంకో ఇద్దరు వచ్చి అది ఫ్యాషన్ రా అన్నాడు. ఆ ఒక్కొక్క ప్యాంటు 3-4
ఉన్నదట. నీ అబ్బా ఆ 3-4 వేలు పెట్టిండనుకో నాకు 9 కాటన్ ప్యాంట్లు వస్తాయి, 8 అంగీలు వస్తాయి, 9 ప్యాంట్ కాళ్ళు వస్తాయి, 8 అంగీలు వస్తాయి. ఏంది ఆ శనిగిన పాయింట్ కి 3000? నీ పాయింట్లు రేపో కొరకాస్ తోటి 3 పొక్కలు ఎత్తా, అదే ఫ్యాషన్ అవుతుంది. యుద్ధంలో విసురుతారు బాణం, నువ్వు అంటే మా ప్రాణం. ఏంది కొరకాస్ తోటి 3 పొక్కలు చేస్తావా? అదే కొరకాస్ తోటి నీ మూతి కొత్తిందనుకో నా దైత్రం బిగుతుంది. ఎవడి టిఫ్టీ గాడు? ఏంది ఓ నలముక్క పోడా కొరకాస్ తోటి నా మూత కాలుతా అంటానా? ఆగు, నీకు మిత్తి పైసలు ఏమియా, ఎట్లా కొనుక్కుంటావు కొనుక్కో ఇక నువ్వు. మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా. ఓకే అబ్బా ఒక 4,000 ఇయ్యని ప్యాంట్ కొనుక్కుంటా. వామ్మో 4,000 పెట్టి పాయింట్ కొనుక్కుంటావా? అది వేసుకొని ఎటు పోయేది ఉంది? నీకు అవసరం నీ మొఖానికి, నీకు అవసరం నీ మొఖానికి. మావయ్య ఎంజాయ్. థ్యాంక్ యూ. హలో మేడం, నీ ముఖానికి 10,000 చీర అవసరమా? నువ్వు కూడా 150 కట్టుకోవచ్చు కదా, నువ్వు కూడా 150 కట్టుకోవచ్చు కదా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేను మిత్తిలకు పైసలు తెచ్చుకుంటానా? ఆ మాత్రం లేకపోతే తీసుకుంటారా పైసలు? అంటే 10,000 చీర కడితేనే నీ దగ్గర మిత్తిలకు తీసుకుంటారు. 150 కడితే తీసుకోరా, 150 కడితే తీసుకోరా. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. మిత్తిలు ఎక్కువ వస్తే మంది మంచిగా కనబడితే ఆ వచ్చిన మిత్తిలు చీరలు కొంటాను, అసలు ఆడు ఉంటానే మిత్తులన్నీ ఒడగొడతాను. మీ చెల్లెత్తే మీ చెల్లె కొనిస్తాను కొని కట్టుకున్న మొగన్ని అడగక పొక్కల పాయింట్ అడిగిన కొనిస్తే ఏమైతుంది? ఆయన నువ్వు పాయింట్ వేసుకొని ఎటు పోతానో ఎప్పుడు చూడు లుంగి 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 లుంగే కడతానావు కదా. అంతేనా? మరి నువ్వు నైటీలు ఎందుకు కొనుక్కున్నావే? నైటీలు వేసుకుంటలేవా? మరి చీరలు ఎందుకు కట్టావు? అరే ఈ మాత్రం చీరలు ఉండద్దా? మరి ఆ మాత్రం నాకు పాయింట్ ఉండద్దా? మరి ఆ మాత్రం నాకు పాయింట్ ఉండద్దా? తీపి కబుర్ చెప్పారు కదండి, పొద్దునకి పెడుతున్నాను. ఇప్పుడు ఎటు పోయేది చెప్పు. అబ్బా దండం పెడితేనే ఒక్క 4,000 అది వేసుకోండి కోరిక అన్ని దోచుగాన్ని అడిగితే అరే ఒక్క రోజు అన్ని వేసుకొని ఇస్తా ఈరా అంటే నేను ఒకళ్ళు వేసుకున్నా వేసుకోరా అంటాను. వాళ్ళ ఎందుకు అడుగుతాను? పోయి పైసలు అడకరాపో, వాళ్ళకెళ్ళి కొనిస్తా గాని. కొనిస్తావా 4,000 పెట్టి? వాళ్ళకెళ్ళి అడకరాపో. నువ్వు ఎంత ఇచ్చావు మీ చిన్న బాబుకు? 2 పైసలకే ఇచ్చిన పో. నేను ఇచ్చింది అసలు ఎంత? అసలేమో 1000 రూపాయలు ఇచ్చిండే, వీటి తోటి 200 వస్తాయి, మొత్తం 1200. వాళ్ళకెళ్ళి పాయింట్ తెచ్చుకోపో. వామ్మో వామ్మో వామ్మో, అసలు ఇచ్చినావు 200 మిత్తి. ఆ 1200కెళ్ళి ఆ పైసలకెళ్ళి నేను 4,000 పాయింట్ తెచ్చుకోన్నా, నేను 4,000 పాయింట్ తెచ్చుకోన్నా. ఒకసారి నీ ముఖం ఇటు పట్టు, మంచిగానే ఉంది ఇటు చూడు. నేను చూడా. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. ఏంది పాయింట్ తెచ్చుకో అంటే తూతు అని ఉంచుతాను? నీ మొఖానికి ఆ పైసలు ఇచ్చుడే ఎక్కువ. నీకు అద్దంటే చెప్పు, నేనే తీసుకుంటా. పగల చూస్తే పగలే కల్లో కొత్తావు. నాకు వద్దే వద్దు, నేను ఇట్లనే ఉంటా. ఆ 1200 నువ్వే తీసుకో, నాకు ఈ తువ్వాలా ఈ లుంగి ఉంటే చాలే. నీ ఇష్టం, తెచ్చుకో అని అయితే నేను చెప్పిన. నువ్వు తెచ్చుకోకుంటే నేనేం చేయాలి ఇక? ఇస్త్రాకులు మడత పెట్టేస్తున్నాడు, ఎవరైతే నువ్వు? ఆ పైసలతోటి నీ ఇష్టం ఉన్నది తెచ్చుకోవే. మా సరే పోయి అడకరాపో పైసలు. అరకత్తా. ఇగో ఏందే? ఆ పైసలు ఎవరు తెలియకుండా దాపెట్టుకో. ఆ, దాపెట్టుకుని రా, ఆడ దార దొంగలు గిట్ల ఉంటారు, ఆయనతో గుంజుకునేరు. మీ బాబాయ్ ఇచ్చే పైసలు ఆ ఎవరు కనబడకుండా ఈ తువ్వాలను పెట్టి లబ్బర్ వేసుకొని వస్తా. సరే రాపో. సరేనా? ఇంట్లోకి వచ్చినాక ఒక్క రోజు లెక్క పెట్టుడు అవుతుంది. అది మా అవుతుంది. బ్యాంకు పోయి ఓ గంట సేపు మిషన్ అడకరావు, నల్ల పెడతావా గిర్ర 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 అని తిరుగుతుంది. అట్లా కాదే, మా చిన్న బాబు దగ్గర అన్ని 10 రూపాయల నోట్లే ఉన్నాయి కావచ్చు. సెక్యూర్ వచ్చింది ఇంకా నయ్యం. ఈడ కూర్చుంటే రూపాయి బిల్లలే అంటావు, ఇంకా రాను రాను ఆటనాలు ఉంటే ఆటనాలు కూడా అంటావు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఫ్యామిలీ నీది! అన్ని 10 రూపాయల నోట్లట. ఆ 10 రూపాయల నోట్లు నిమిషంలో లెక్క పెడతా ఏమో లచ్చలైనట్టు చెప్తానమేందే? మా సరే పైసలు అయితే పట్టుకరాపో. పట్టుకత్తా. మా చిన్న వదలని మా తెలివని పిల్లలు ఇచ్చేటనే బిల్లలు ఇస్తే కూడా పట్టుకరావే. అంతేనా? ఏది ఇచ్చినా పట్టుకరా. ఇక్కడికి వచ్చినాక లెక్క పెట్టుకుందాం మనం కూర్చొని. కూర్చొని లెక్క పెట్టుకో. మనకు పొద్దంతా అదే పని. ఏం పని ఉన్నదమ్మా? పో ఇక చాలు. పోతారా? పో. అయితే మళ్ళీ ఎవరన్నా ఇస్తే నాకు తెలియకుండా ఇస్తావా ఏంది? ఏమి ఇయ్యకనుకో. ఏ పైసలు ఇచ్చినా నా ముంగట్నయ్యి. సరే అర్థమైతుందా? మిత్తి పైసలు నువ్వే ఉంచుకో. అయినా నేను కైకిలు పోయి సంపాదించేది నీకే గానే. నేనేమన్నా ఇస్తానా తాగుతానా చెప్పు? మరి తెలుసు కదా. మరి నా ముంగటి ఇవ్వాలి కదా. భర్త ముంగటి ఇస్తారే, నా పిల్ల ముంగటి నువ్వు తీసుకున్నావు కదా మిత్తికి అని నేను అడగచ్చు. నువ్వు అడగపోతే నా ముంగటి ఇస్తే నువ్వు నాకెప్పుడు ఇచ్చినావంటే నువ్వేం చెప్తావే? ఇవాళ రేపు మస్తు మంది ఉన్నారు అట్లా. అర్థమైతుందా? పైసలు తీసుకునేటప్పుడు అన్నా తమ్ముడు అంటారు. పైసలు అయిపోయినాక నువ్వెవరు ఇస్తాం ఆగు ఎటన్నా పోతానవా? అరే అత్తే అనుకున్నాం,
దానికేం చేస్తాం అని మస్తు మంది అంటారు, అర్థమైతుందా? అర్థమైతుంది, కానీ మా చిన్న బాబు అసంటోడు కాదు. నువ్వు పోగానే నీ చేతిలో పెడతాడు పో. మీ చిన్న బాబు అసంటోడు అంటలేనే, మీ చిన్న బాబుకి 20,000 50,000 మీ చిన్నమ్మకు చెప్పి అవసరం చేసుకోవచ్చు, అర్థమైతుందా? అదే బయట వాళ్ళకి ఇస్తే ఏమన్నా అవుతుంది, ఏం చెప్తావు? ఏం చేస్తాం ఇక, ఏం లేదు. వచ్చిన మిత్తులు అయితే మిగిలితే అసలైతే మిగిలినాయి, మిత్తులు పోయినాయి అనుకుంటావా? పోరా అది ఇవన్నీ ఎందుకని? నీకు నేను చెప్పేది ఏమన్నా అర్థమైతుందా? మా అర్థమైతాంది, ఏ చెప్పినా కానీ నీకు చెప్పి ఇయ్యాలి అంతేనా? మరి గంతే అంటాను నేను. ఇత్తది నా వినొట్టు నీ మీదనే ఒట్టు పో ఇక. గంతే, ఇయ్యాల రేపు ఎవరు నమ్మటట్లేదు. బుజ్జి నీ మంచిగా చెప్తానా, పేనాక లాబోతి మొత్తుకుంటే నేనేం చెప్తా, తువాల పెట్టుకొని కళ్ళు చూడు తప్ప నువ్వు ఏడుతావు. మళ్ళా పైసలు పోయినాయి నువ్వేమన్నా నీకేమన్నా అయిందనుకో, మళ్ళా నిన్ను పట్టుకొని నేను దాకా అనుకోవాలి. ఇవన్నీ అవసరమానే? పైసలు ఉంటే బీరువాలో దాచుకో. బీరువాలు ఉంటే ఏమత్తాంది చెప్పు, వాళ్ళకి ఇత్తనన్నా వడ్డొత్తాంది. వడ్డీ ఫస్ట్ 5,000 అంటారు, 10,000 అంటారు, 20,000 అంటారు, 50,000 అంటారు, లక్ష ఎత్తారు. లక్ష వేసినాక గోవిందా గోవిందా అంటే నువ్వు చెప్తే నేను ఇన్లేదే మొగడా, నువ్వు చెప్పినప్పుడు బీరువాలో దాచుకున్నా మంచుకుంటురా మొగడా అని నువ్వే ఎడతావు, నీ ఇష్టం. మా సాల్తీ నువ్వు ఇట్లా భయపెట్టి అందుకే ఇయ్యకంటానా? ఇయ్యతి తెల్లారి పేపర్లలో వార్తలలో చూస్తలేమా? పైసిచ్చి కంట అయితాను, అదే ఒక్క మాట అయ్యో లేవంటే అయిపోయే మాట దక్కుతుంది, స్నేహం మంచుకుంటది. ఈ పైసలు ఇచ్చుడు ఎందుకు, ఈడిపోవుడు ఎందుకు? గందికంటే ఇస్తుంటే నా ఎంటికలు ఉన్నాయో గన్ని చూసినా నీకు అర్థమైతుందా బుజ్జి? అర్థమైంది. అంటే నువ్వు ఇచ్చుకునే కాడ మన ఊళ్ళో మందం అందరి మందం ఇవి గాని బయట వాళ్ళకైతే ఇయ్యకు. ఏమి తీయరాదు. సరే నేను పోయేద్దా, పోయిరా పో. అయితే నిద్ర వేస్ట్ చేసిన నీ 1200 కోసం. జాగ్రత్త తీసుకురా పైసలు. అది నువ్వు అట్లా అనకే, నాకు నాకే ఎట్టున్నా అనిపిస్తుంది, నాకు అంత ఎట్టున్నా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అప్ప నీ బాంచను తోడ ఎర్ర పడవచ్చు, పట్టుకన కొడుతుంది నువ్వు దెబ్బ కొడుతు ఉంచుకొని కొడతా. సరే వదనా చందు మనలోడా ఇస్తారా? ఒక 2 రోజులు ఆగురా, దండం పెడతా. అబ్బా ఇప్పుడు నా జేబులో ₹1 లేవురా. ఏంది రేపు వరకు పైసలు కావన్నా? అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. సరే రేపే కదా, సరేరా ఇత్తా, రేపు ఇత్తా. నీ అవ్వ దీనికి రేపే పైసలు కావన్నట. ఇప్పటికిప్పుడు 5,000 లెవెల్ ఇవ్వాలి, ఎక్కడ దొరకాలి, ఎట్లా? గారు అవలక్క మిత్తులకు పైసలు ఇస్తుంది కదా, ఆ అక్క అయితేనే మంచిగా మిత్తులకు పైసలు ఇస్తుంది, పోయి అడుగుతా. అక్క రావాలక్క, రావాలక్క. ఏదిరా తమ్ముడు ఇట్లా వచ్చినావు? ఏం లేదక్క. మరి ఏం లేదు, ఎందుకు వచ్చినావురా? నాకు ఇంత అక్క 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 అది కాదక్క. ఏందో అది చెప్పు. అక్క ఒక 5,000 అప్పు కావాలక్క. నువ్వు 5,000 అప్పు ఇచ్చినావు అనుకో, నీకు రెండే అంటే 2 రోజులల్లా నీకు 500 ఎక్కిస్తా. అబ్బా ప్లీజ్ అక్క, అర్జెంట్ అక్క. ఏంది 2 రోజులల్లో 500 ఎక్కిస్తావా? నమ్మచ్చారా నీ మాటలు? మాట్లాడబాకురా. ఎగ్గొట్టుటోళ్ళకి ఇట్లా చెప్తారు అనుకుంటా. అక్క నేను ఎగగొట్టు లెక్క పడుతున్నా అక్క. నీ తోడబుట్టినోడు కాకున్నా నేను ఊళ్ళో తమ్మున్నక్క. నీ 5,000 ఎగగొట్టక్క, నీ బాంచనక్క, రేపు అని కట్టాలక్క, నీ బాంచనక్క. ఏం చేస్తుంటావు భయా? పైసలు అడుగుడేమో పాంచలెక్క అని అడుగుతారు. అదే మళ్ళీ అడుగుతేనేమో నేను ఈ ఊరేమో ఇష్టపెట్టిపోతాను అక్క, తర్వాత ఇయ్యను అక్క, అన్నికి ఇవే సాకులు చెప్తారు. అద్భుతం, ఫెంటాస్టిక్. అక్క 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 నేను అందరి లెక్క ఎగబెట్టాను అక్క. నీకు టైంకే తీసుకొస్తా అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? రేపు ఇయ్యబోతున్నా, ఇజ్జత్ పోతుంది అక్క. నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. అయ్యో నువ్వు అట్లా ఏడవకరా, నిన్ను చూస్తే నాకు బాధ అనిపిస్తాంది. ఇన్ని రోజులు అంటే పైసలు ఇచ్చినా గానీ ఇప్పుడు మీ బావ తెలియకుండా ఇయ్యకన్నట. మీ బావ నాకు చెప్పినాకనే ఇయ్య అన్నాడు. పోయి మీ బావ నొప్పించుకోపో, పైసలు ఇస్తా గానీ. ఏందక్క బావ నొప్పిస్తే నాకు పైసలు ఇస్తావా? బావా, ఓ బావా, దాదా ఎక్కడున్నా నాన్న అత్తాడు? ఇంట్లో ఉంటే ఒరిన ఒరుడికి అప్పుడే అద్దు. ఇంట్లో లేడు, బయటకే ఉన్నాడు. బయట పోయింది అక్క. బయటికి పోయిండు పో. బావ నొప్పి తిస్తావు కదా. మా ఇత్తది బావా, ఓ శంకర్ బావా. నీ అవ్వ దీన్ని ఏమనాలే? ఇది పైసలు ఇస్తుంది, నన్ను అడకరమ్మంటది. అదే ఇచ్చేటప్పుడు నాకు చెప్పది. దీంతో గోసకే ఉన్నది నాకు. నీ అవ్వ దీనికి ఎవరో ఒక్కడు ఎగగొడితే అర్థమైతది. ఏమనుకుంటాంది,
నీ ఇట్లు ఇయ్యంగానే మళ్ళీ అట్లు ఇస్తారు అనుకుంటాను కానీ ఎప్పుడో పెద్ద పెట్టే పెడతారు. దీనికి చెప్తే అర్థమైతలేదు. నేనేం చేస్తా, చెప్పు తినపోతే చెడంగా చూడాలి. మాట ఇంటే గమ్మత అనిపిస్తుంది కానీ అయినా ఈ పరిచరిచ్చుడు ఎందుకు, కంటావుడు ఎందుకు నాకేం అర్థమైతలేదు. నీ అబ్బా నిద్ర లేదు, ముఖం అంతా నిద్ర ముఖం పడ్డది. పండుకున్నోడిని కథం లేపింది పంపించింది. ఇక నాకేడ నిద్ర పడుతుంది. అలా బాబాయో లేడా పొలం కాడికి పోయిండట. మళ్ళీ ఎప్పుడు పోవాలి, రేపే పోవాలి. మళ్ళీ నేను కూడా 2 వాట్ల పోయినా అనుకో మా అత్తకు డౌట్ వస్తుంది. ఇక అట్లా ఊళ్ళో మొక్కన పోతా. ఇప్పుడు ఇంటికి పోయింది అనుకో దాంతో వదిలి సావాలి. అట్లా మా దోస్తుగాళ్ళని కలిసేస్తా. అరే నర్సిగా సంక్రాంతికి ముందు దావతి బావా అంటే దావతి నువ్వు సంక్రాంతి కూడా నెల అవుతుంది ఈ వరకు దావతి ఇక నాన్న ఇస్తావా ఇవ్వవా? ఇత్తది బావా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తట్టున్నావు అయ్యో నీ దావతు ఒక 2 రోజులు అయిన బావా, ఇక 3 రోజులు అనాలి బావా. మా ఇత్త గాని మా ఇత్తవో మరిపిత్తవో నిన్ను చూస్తేగా ఇత్తులే గుర్తుకొస్తున్నాయిరా. ఏమిత్తులు బావా? గదేరా నిన్ను చూస్తేగా శిక్కుడిత్తుల శంకర్ గాడే గుర్తుకొస్తుండు. బావా శంకర్ గారిని పడితే దావత్ ఇస్తాడు బావా. వాడు ఇయ్యలగా పోతే రేపు ఇస్తారా? నీ దావత్ ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నా నేను. ఆగో శంకర్ గారు ఉన్నాడు. ఓరి వారి ఏం మాట్లాడుకుంటారా? దావత్ గురించి శంకరే. సరే గాని ఇద్దరిట్ల దావత్ ఎవరు ఇస్తారా? ఇది వరకు నేను ఇచ్చిండ్రా, ఇప్పుడు ఎవరిస్తారు మీ ఇద్దరు ఇట్లా అని అడుగుతున్నా నేను. ఆహా మీ ఇద్దరిట్ల ఎవరు ఇస్తారంటానవా? నేను రాకముందు మీరిద్దరే మాట్లాడుకున్నారు కాదురా. నువ్వేమన్నా మాట్లాడతానో సోవి ఉన్నదా? నేను మాట్లాడదామంటే వాడు సందిస్తుండా. సంధించు లేదు, సందులో దాక్కుండు లేదు కానీ మీ ఇద్దరిట్ల ఎవరిస్తారో చెప్పుర్రా. అరే శంకర్, సంక్రాంతికి ముందు ఇంత దావత్ ఇచ్చిన నేను, ఇప్పుడు నెల ఆయా ఇప్పుడు అడుగుతున్నాడు అంటుండే. ఇంకా 3 రోజులు ఆగుతాడు. మరి ఆడు దావత్ ఇచ్చినప్పుడు నువ్వు ఇయ్యవారా? ఏం మనిషివిరా? ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా? మా ఇత్త గాని నువ్వైతే ఇయ్యరాదురా. ఓరు తిరుపతిగా ఇన్ని చిన్నప్పటి సంది మనం చూస్తలేమారా? వీడు మాటలకే అది కొంటా ఇది కొంటా ఇది చెత్తాను అది చెత్తాను అంటాడు. ఏది లేదు, ఎవరు దావత్ ఇస్తే టైం కత్తాడు, కూర్చుంటాడు, 2 పెగ్గులు మింగిపోతాడు. నీ ముఖానికి ఎప్పుడన్నా దావత్ ఇచ్చినావురా మాటలు తప్ప? ఎవరన్నా చూస్తే అరే నడిచి నాటుకోడు తెస్తామంటే కోసి అండి పెట్టినట్టే చేస్తాడు. అది నాటుకోడు కాదు, ఏది లేదు. నీ సంగతి నాకు తెలియదారా? అరే ఉంచితే గాని దావత్ అయితే ఇయ్యరాదురా. అరే ఇది ఇంత కూడా చేయడానికిరా. ఈయనతో ఉంటే మన తలకాయ ఖరాబ్ అవుతాయి. నేను పోతాను రా. అరే దావత్ ఇయ్యరారా? అరే దావత్ ఇవ్వరా? అరే దావత్ బావా, ఏ బావా. నీ అవ్వ ఈ శంకర్ బావ కోసం ఊరంతా తిరిగి కాళ్ళన్నీ గుంజి పాడైతాయి. ఈ బావ ఏడున్నాడో ఏమో, ఎక్కడ దొరుకుతాడో. అబ్బా శంకర్ బావ దేవుళ్ళకి దొరికినవే. ఏందిరా పిస గిట్టలేసిందా? పిడాత నన్ను పంపుతావా? రే ఇడిచిపెట్టు. ఏందిరా బావా, నీ కోసం తిరిగి నిన్ను నెరివడ్డనే. నా కోసం తిరిగి నెరివడ్డవా? ఎందుకురా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఏం లేదు బావా, అక్కని 5,000 బదులు అడిగినా నువ్వు బావ నొప్పించుకుంటే నేను 5,000 ఇస్తాను బావా. బావా ఇది గదో కాదే ఇంకేదన్నా అనుకోయే. ఆగో గదవను పట్టుకొని గదవ కాదంటే ఏమనుకుంటారా? గారిది గదవేనే ఇది అయితే గాని గంతగానం పైసలు నీకేం అవసరం రా? 5,000 ఎందుకురా నీకు? ఆ విషయం చెప్తే ఇజ్జత్ మానం పోతుంది గాని బావా 5,000 అక్క దగ్గర ఇప్పి బావా, నీ బాంచను బావా. ఇప్పిస్తే నాకేం లాభం రా? మరి 5,000కి వెళ్ళి నాకు 1,500 ఇస్తావా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? అబ్బా బావా గంతగానం ఇప్పించడు కష్టం గాని ఒక 500 ఇస్తేనే. ఏ 500 నేనెందుకు ఒప్పిస్తారా? ఇంకా ఎంతకాలం 1,500 ఇస్తేనే ఒప్పుకుంటా. అబ్బా బావా ఒక 1000 ఇస్తా బాంచంతా. 1000 అంటే నువ్వు దగ్గర ఉన్నావని ఒప్పుకుంటానా, లేకపోతే ఒప్పుకోపోతున్నావు. ఇంకో మీ అక్క ఇచ్చినాక నేను గేటు బయట ఉంటా. మళ్ళా నాయనకి చేతుల పడ్డాయని నాకు కనబడకుండా వినమనుకో ఎంబడే మళ్ళా అచ్చి ఆకులు చేస్తా. అర్థమైతుందా? నాతో బావా సాడికి ఇస్తా. మళ్ళీ ఎప్పుడు ఇస్తా అన్నావు అక్కకు? 2 రోజులు ఇస్తాను. ఏ అద్దుతాయి అందుతాయి బావా. సరేపా నీ మాట నమ్మిస్తా. మంచిది బావా. రవలి ఓ రవలి కూర్చోరా, బయట వాళ్ళు అన్నట్టు నిలబడతావు. అగో ఈ రంగానికి అర్జెంట్ గా 5,000 అవసరం పడ్డాయట. నువ్వు ఒప్పుకుంటే ఇస్తానన్నావా? పైసలు ఇవ్వకని అందుకే నిన్ను అడుగుని పంపించిన. సరే నేను ఒప్పుకుంటా గానీ నీకు నమ్మకం ఉన్నదా? ఏమంటారా అక్క నీకు 2 రోజులు ఇస్తా అక్క. చెప్తాను కదా.
సరే మరి మాట పోకుంటే ఇయ్యి. ఏ ఓకే బావా. సరేనా? సరే బావా. తీసుకొచ్చి ఇయ్యే. తీసుకొస్తా. నువ్వు తీసుకున్నా గేట్ బయట ఉండు. ఓకే అత్త. సరే బావా. మళ్ళీ బావకు వెయ్యి ఇచ్చిన ఇగోరా 5,000 కరెక్ట్గానే ఉన్నాయి. టైంకి తెచ్చి సరే అక్క 2 రోజులు. ఇది నీ ఇస్తా. ఎవరిస్తే ఉన్నది. నువ్వు ఒక్కొక్కసారి ఒక్క నోటు ఎక్కువనే ఇస్తావు. అబ్బో గంట తడి పెడతారా? సరేనా? సరే బావా. పో. అవునే మా చిన్న బాబు దగ్గర పైసలు అడకరమ్మన్నా కదా, అడకొచ్చినావా? నేను పోయేసరికి పొలం కాడికి వేయండి, మీ చిన్నగా ఉన్నది. అయ్యో పొలం కడిగి వేయండా. సరే రేపు పోయి అడకద్దు గాని అన్నం తిందుగా. అన్నం తర్వాత తింటా. ఇంకా ఊళ్ళ రక పోయేస్తా. మళ్ళేటో? అరే ఎటు పోతే నీకేందే, నువ్వు తినిపోని అత్త. అగో ఊకే తిరుక్కుంటూనే ఉంటావు. అన్నం తినవా అయ్యా? అత్తబా బావ ఇంకా అత్తలేడు. బావా దాదా బావా ఒక 500 తీసుకో. బాంచను బావా. ఏమనుకోకే. ఓకే, పైసలు ఇచ్చేదాకా ఒక మాట, ఇచ్చినాక ఒక మాట. మాకు అద్దు మా పైసలు. తీసుకో. సరే మళ్ళీ 5,000 తీసుకున్నావు కదా, మళ్ళీ 10,000 ఇప్పిస్తా. సరే బావా. సరేనా? అప్పుడు మరి తక్కువ తీసుకోవాలి నువ్వు కమిషన్. అవులే, తక్కువ ఎందుకు నేను తీసుకుంటారా? 5,000 ఇస్తే 1,000 రూపాయలు తీసుకున్నా. 10,000 ఇచ్చినావనుకో 2,000 తీసుకుంటా. అర్థమైతుందా? ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సరే బావా, అవసరం ఉంటే మళ్ళీ ఇంటికి వస్తా, అక్కతో నిప్పి. సరేరా, నీ పోతున్నా. అబ్బా నీ అబ్బా పని చేయకుండా 1,000 రూపాయలు సంపాదించిన. బీర్ తాగుతా, బిర్యానీ తింటా, మూతి దుడుచుకొని ఇంటికి పోతా. నా పిల్లం అన్నం తినమంటే ఫంక్షన్ పోయొచ్చిందని చెప్తా. ఈ 1,000 వచ్చారాక ఇంటికే రాను. పోతా పోతా పోతా. దారి పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా ఓనిద్దునా జోరు మీదత్తుండు కారు మీద. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనస్ఫూర్తిగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. Basically, technically, logically, practically, and finally. అబ్బబ్బబ్బబ్బా ఏం చేయాలి? ఇవాళ మనసంతా హుషారుగా ఉన్నది. నా పిల్లం చూస్తే ఆ హుషారుతనం అంతా జీరో ఎత్తది. ఇప్పుడు ఏం అర్థమైతలేదు. ఏమన్నా సంతోషం వచ్చినా బాధ వచ్చినా మంచిగా ఇక్కడ ఒక్కడనే చేసుకోవాలి పోవాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి దానికి సంతోషం వచ్చినా చెప్పిన బాధే, ఆ బాధ వచ్చి చెప్పినా బాధే. దాంతో గోస్ అవుతాన్ని. అయినా ఈ సంతోష విషయంలో దాని జోలెందుకు, మంచి ఓ పాట వేసుకుంటా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. చిట్టి గుమ్మ పదవే 2 రెక్కలు కట్టుకున్నా, చిట్టి గుమ్మ పదవే 2 రెక్కలు కట్టుకున్నా, చిరుగాలై కొన్నాళ్ళలోన తేలి, చిట్టి గుమ్మ పదవే 2 రెక్కలు కట్టుకున్నా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఒడిలో చిన్నారి వయ్యారాలే నన్న త్వరగా అసుబుసు కానిద్దామా నని నానేనో రే అని ఎవరికైనా చూపించండి రా. నన్ను
వదిలేయకండ్రా బాబు అని అలాగా. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకున్నా ఓలా ఇడు పాట కొద్దిలా వాడిండు మధ్యలో అల్లల్లల్ల అంటారు అనుకుంటారేంది పాట అయితే ఏంది దాని సరం కలిపిన లేదా ఆ మధ్యలో పాట రాదు రాకనే లల్లల్లల్లల్లే నేను సంతోషం వచ్చినాగా బాధ వచ్చినాగా అందుకే ఇట్లా పాట పడతా ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ ఇంటికి పోతుంటది నాకు టార్చర్ ఇక నా పిల్లలతో అబ్బాబ్బాబ్బా చెవుల మైకి పెట్టినట్టే టూ మచ్ రా డేయ్, టూ మచ్. వదులుతుంది చెప్పింది మాట్లాడుతుంది అదే నేను చెప్పింది అనుకో అంత మూతంతా ఊకో ఏమవుతానో కప్ప మూతోడు అని అంటది దాంతో నాకు రామగోస వచ్చింది అవ్వ ఏం చేయాలి ఎండలు బాగా కొడతానాయి ఈ ఎండకు పనికి వెళ్ళిన అనుకో దెబ్బకు తత్తా ఈ ఎండాకాలం వెళ్ళాక నడింట్లోనే కూర్చుంటా ఏదో ఒకటి పని చేసుకుంటా చల్లపూట పని చేసుకున్నాను అనుకో ఇంట్లో ఖర్చుకు అవుతాయి ఆయన సాయంత్రం పూట ఒక గంట సేపు బయటికి వెళ్ళిన అనుకో ఏదో పని చెప్తే చేసుకొని వస్తే కూరగాయల మందం రాదా సంతిల్లేనే ఏమన్నా కిరాయి కట్టేదా చేసేదా పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. ఆకాశం సాక్షిగా భూలోకం సాక్షిగా ఏమైందిరా? నిన్నే కోరనే నీతోనే ఉండని నిజం చెప్పుకొని నీ రూపే ప్రేమ మరాన్ని ఓల్లా ఈ పాట కూడా రాదు కొద్దిగా వస్తుంది మధ్యలో అంత మ్యూజికే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇటు పీసోడు అనుకుంటారేంది నాకు సంతోషం వచ్చినాగా బాధ వచ్చినాగా ఇక పోతా ఇంటికి పోయి ఏం కూర నిందో బుక్కడంతా తిని కోసేపు బండుకొని ఎండంతా వేయనాక బయటకు వస్తా ఎవడన్నా ఒక్కరు కలవరా ఆయనతో వాళ్ళే సాయంత్రం ఇంత వేపిస్తారు మంచిగా తాగుతా ఇంటికి వచ్చి తింటా ఇంట్లోకి కూరగాయలకు వస్తువులకు చూసుకుంటా అయిపోయా అబ్బో నా పిల్లం పనికి పోవా అంటది నేనెందుకు పోతా నేను పోను ఎండకు పోయింది అనుకో దెబ్బకు చత్తా అబ్బో నేను పోను ఇంకేంది నా సంతోషం అంతా ఇది ఆరబోసుకున్నా ఇక డల్లుగా పోతే అగ్గో ఏమైంది అంటది అనని అంటిగా దాంతో ఏదో ఒకటి చెప్పుకుంటా రెండు ముచ్చట్లు మాట్లాడి కడుపులు ఇంత వేసుకొని మంచిగా వంట ఎండ ఎంత వేయనాక బయటకు పోతా ఈ ఎండకు పోయిందనుకో అబ్బో ఆయన ఈ ఎండకు పోయేదందుకు నేను ఏమన్నా పని చేస్తానా పాట చేస్తానా ఏం లేదు పోతా ఇంతంత ఆకలి అవుతాన్ని అబ్బబ్బబ్బా నేను పాట పాడితే నరాలన్నీ తేలుతాయి నాకు అర్థం కాలేదు సార్. నరాలన్నీ తేలుతాయి మంచిగా సింగర్ అయితే ఏసీలలో కూర్చొని మైక్ పట్టుకొని మంచిగా పాట పాడితే మస్తు పైసలు వచ్చు ఆయన నాకు పాటలు ఏమొస్తాయి ఇవి నేను నేర్చుకున్నాయా టీవీలో వస్తే ఇని పాడినాక అంతే ఆ పాట కూడా తెలియదు ఫస్ట్ది అందుకుంటా మళ్ళీ లాస్ట్కు కంప్లీట్ చేస్తా నా ఆవేదన అర్థం చేసుకోండి. కానీ నిజంగా నీ పాట పాడతా అంటే నరాలన్నీ గిట్ల వస్తాయి నిజంగా సింగర్ లెక్క ఏదో పాడినట్టు అన్నట్టు అబ్బా మొహం పగిలిపో. కానీ సింగింగ్ అత్తే మస్తుండు ఎక్కడో ఉంటును ఈ పాటకి 60-70 వేల పాటలు పాడుతుడు కావచ్చు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఆయన మనకు చదివే రాదు సింగింగ్ ఎట్లా వస్తుంది ఏదో మనం అనుకున్నాడు ఇక పాటలు రాకుండా సింగర్ అయినట్టుగా ఊహించుకోవాలి అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఇప్పుడు కాకుండా కానీ ఊహించుకోనైనా మనసు తృప్తి పడుతుంది ఇక నా ఇస్తే నేనే సింగర్ అనుకుంటా మీకు పని లేదు, మాకు ఫుల్ పని ఉన్నది. కానీ నిజంగా పాటలు పాడితే ఎంత మంచిగా ఉండునో ఇప్పుడు హైదరాబాదు చెన్నై దుబాయ్ అటు ఇటు పోయి మొత్తం పాటలు పాడుతున్నాను ఎక్కడికి పోయినా పైసలు వచ్చు మంచిగా కొందరు అమెరికాకు పోయి పాటలు పాడతారు హైదరాబాద్లో పాడతారు దుబాయ్లో పాడతారు చెన్నైలో పాడతారు ఎక్కడికెక్కడికో పాడతారు ఆయన కలగానాలే ఫ్లైట్ ఎక్కినట్టు ఆడ పోయి ఊహించుకున్నట్టు ఫ్లైట్ దిగిన నన్ను రిసీవ్ చేసుకున్నారు బుక్కేలు ఇచ్చిర్రు రాండి సార్ అన్నారు ఆ స్టేజ్ మీద నేను పాటలు పాడతా అంటే సప్పట్లు కొడతారు వీలలు ఎత్తారు అది ఊహించుకుంటా అంతే నా జీవితంలో నిజంగా అట్లా అవుతుందా ఊహించుకొని అయినా సంతోషపడాలి ఏం చెప్తాం ఏమేంటో ఏమో ఈ దిక్కుమల్లోడు ఎండకెటు పోయిండో పనికి అంటే పోషాత కాదు ఇంట్లోనా ఉండడు అట్టిగానే తిరుగుతాడు ఊళ్ళ పంటి పట్టు సీర కట్టుకున్న సుఖపొట్టునే పెట్టుకున్న పట్నాము తీసుకపోవయ్యో
నా సంజరయ్య ఆ చిత్రాలు చూపించు నాకయ్యా. ఆయన నెలమొక పొడు పట్నం ఎప్పుడు తీసుకోపోతాడు, ఎప్పుడు పల్లెటూరులోనే ఉంచుతాడు. రాజులు గట్టిన కోటాలట, సౌందర్య నగరమట, చార్మినారు చూస్తనేనయ్యో, నా చంద్రయ్య ఆ చిత్రాలు చూపించు నాకయ్యా. చార్మినార్కి ఎడ తీసుకెళ్తాడు ఈ నలమొక పొడు, ఈ ఊరే దాటి తీసుకోపోడు. ఇంకా చార్మినార్ దాకా పోతానా? ఈ ఆకలి అయితే అత్తడు కావచ్చు ఇంటికి. పట్టు సీర కట్టుకున్న సుఖబొట్టునే పెట్టుకున్న పట్నము తీసుకపోవయ్యో. సిలిక ఇవాళ హుషారుగున్నావు, పట్నం తీసుకపో పట్టు చీర అంటావు, ఏం సంగతే? మరి లేకపోతే ఏంది? నువ్వు ఎప్పుడన్నా పట్నం తీసుకుపోయినావా నన్ను? ఒక్కొక్కరు పెళ్ళ మీద అడగంగానే చార్మినార్ చూపిస్తారు, గోల్కొండ కొట్టు చూపిస్తారు, రామోజీరావు ఫిలిం సిటీ కూడా చూపిస్తారు. కానీ నువ్వు ఉన్నావు ఈ ఊరు పొల మీద కూడా దాడతలేవు, ఈ ఊరు పొల మీద కూడా దాడతలేవు. మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఓ పిసదానా, హైదరాబాద్ పోయి అది చూడవా ఇది చూడవా అంటాను, రోజు టీవీలో చూస్తలేవానే? ఆ పైసలు ఖర్చు పెట్టుకొని పోయి గోల్కొండ చార్మినారు అవన్నీ చూసే వరకు 6-7 వేలు అయితే, ఆ 6-7 వేలు పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ మంచి మేకపోతు వస్తుంది. ఆ మేకపోతును కోసుకొని కమ్మగా వారం రోజులు తినచ్చు, కమ్మగా వారం రోజులు తినచ్చు. ఏం మాట్లాడతానవే? ఈ ఊరు పొరమేర కూడా దాటనే అని అంటున్నావు కదా. ఈ ఊరు పొరమేర దాట ముందుకే, ఊరు పొలిమేర దాట ముందుకే పోతును కోసుకొని తినచ్చు, పోతును కోసుకొని తినచ్చు. నీకు అర్థమైతుందా? అట్టిగా పైసలు ఎందుకు దండగానే? ఆయన టీవీలో చూస్తలేవా? టీవీలో చూసిందే ఆడుంటది. ఆయన నువ్వు ఆడికి పోయి ఏం కొంటావే? అన్నిగానో మన దగ్గర పైసలు ఉన్నాయా? హైదరాబాద్ వినమనుకో, నీకేం తెలుసు నాకేం తెలుసు. మనకు తెలియనంటే మళ్ళీ వేరేటోళ్ళని తీసుకుపోవాలి, వేరేటోళ్ళు అట్టిగానే వస్తారానే. ఆయనకు తిండి పెట్టాలి, బస్ కిరాయి వేయాలి, కైకిలు కట్టేయాలి. ఆయనకు కూడా తెలుస్తుందని ఏం నమ్మకం? తెలియదు కదా. సరే ఆయనకు తెలియదని కారు తీసుకుపోతాం, కారుకు 5,000, మనం తిరిగేందుకు 5-6 వేలు, 12,000 బొక్కన. ఆ 12,000 పెడితే 3 క్వింటాల బియ్యం వస్తాయి. 3 క్వింటాల బియ్యం సంవత్సరం వెళ్ళిన మొత్తం తింటాం. అక్క అసలు అచ్చిరాని మాటలు మాట్లాడతామైందే? పైసలు వేస్ట్ చేయద్దే. నువ్వు చూడేందేమున్నది, చేయందేమున్నది. ఎప్పుడన్నా పోయేటప్పుడు పోదంతి. అయినా గాని మా దోస్తు గానోళ్ళ తమ్ముంది పెళ్లి ఉన్నది హైదరాబాద్ లా. పొద్దున్నే ఆ బస్సు పెడతారట, సర్వీస్ బస్సు. అలా పోదాం. పెళ్లిలో అచ్చంతలేసి కడుపు నిండా తిని అలా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని అదంతా తిరిగద్దామే, అదంతా తిరిగద్దామే. నీ మొగానికి ఊరు పెనుమేర దాటినవా, పొలిమేర దాటినావా? పొలిమేర దాట బదులు ఈడ పోతును కోసుకొని తినచ్చు. అన్ని తెలివిలేదు పనులు. ఒకరు వేరని మనం పోతావా? ఆయన నీకు ఎవరు వేరని చెప్పే అంత పిస పడతావు. హైదరాబాద్ అంటే ఏదన్నా పని ఉంటే పోవాలి, పైసలు ఖర్చు పెట్టుకొని. అయినా బస్సు అంటే నీకు ఫ్రీ. ఆ బస్సులో నేను వచ్చింది అనుకో, నువ్వు కూర్చుంటావు, నేను నిలబడాలి. అవసరమా? ఇప్పుడు సపరేట్ బస్సులో పోయినా కూడా 500-600 అవుతాయి. అవసరమా అని మనకు? అద్దు ఉన్నకాండమ్మ చూడు, టీవీలో చూడు. పెద్ద టీవీ అయినా తెచ్చి ఎల్ఈడి అంటే అది టేబుల్ మీద టీవీ తీసి ఉల్లిగడ్డలు అయినా ఎత్తివి మంచిగా 16-17 వేలు పెట్టి టీవీ తెచ్చింది. పెద్దగా కనబడతలే చార్మినారు, పెద్దగా కనబడతలే చార్మినారు. గోల్కొండ కిల్లా కనబడతలేదా? ఆయన గోల్కొండ నువ్వు కిల్లా అంటే నాకు అర్థమైంది. మొగల్ రేకులు సీరియల్స్ చూసినావు గానే, అలా గోల్కొండ కిల్లలా షూటింగ్ జరిగింది. గంతే, ఆడికి పోయి కూడా మనం కదే చూసుడు. ఆయన సినిమాల్లో కూడా చూసిరు అనిపిస్తుందనా? నీకు అర్థమైతే లేదా? ఇంకో తప్ప హైదరాబాద్ జోలికి, హైదరాబాద్ పోదాం, అది చూసి ఇది చూసి అన్నామనుకో మంచిగా ఉండనే ఉండదు. చెప్తాను ఏమనుకుంటానవో. అబ్బా నువ్వు ఉండవలసిన మేమో కూడా. నేనేదో ఒక్క సెకండ్ మాట్లాడితే నువ్వు 3 నిమిషాలు మాట్లాడుతీవి. నీ మాటలతోటి నేను హైదరాబాద్ పోయి వచ్చినంత పని అయింది. ఒక్క సెకండ్ మాట్లాడినా అంటానవా? నీకు మాట్లాడరాక ఒక్క సెకండ్ మాట్లాడినావు. నేను మాట్లాడితే 24 గంటలు మాట్లాడతా, 24 గంటలు మాట్లాడతా. అయితేమే గాని గవ్వని మనకెందుకు గాని. బియ్యం ఏరుతాను, ఇంకా కూర పువ్వు వండలేదా? ఇంకా బువ్వ కూర అండలేదు అంటావు. నువ్వేమైనా పనికి పోతున్నావా? పొద్దుగాల లేచి బువ్వ కూర అండ నన్ను ఇంట్లోనే వండబడితివి. తిండుతి 4-5 ఏం లత్కోర్ పని చేసినవురా? అవ్వ కొడుకో, 5-6 తినుడు ఎందుకే? ఇక పొద్దున్నే తింటది. ఇవాళ ఉపాసం అంట, సరేనా? అబ్బో ఒక్క పూట అండకుంటే చిత్తుపోతాయితో నువ్వు ఉపాసం అంటావా? నేనేదో మాట వరుస కన్నా మా అండుతీ అండుతావానే? అయితమే గాని మరి ఏం కూర అండుతావు? ఏం కూర అండాలే? ఈ ఎండకు ఏ తిన్నంత బెండు ఉంటది. ఆలుగడ్డ పులుసు పెడితే కమ్మగా ఉంటది. ఏంది ఎండ కొడుతుందని బెండు ఉంటదని ఆలుగడ్డ పులుసు పెడతావా?
ఎవరన్నా ఆలుగడ్డ పులుసు పెట్టుకుంటారా అనే పిసదానా? ఆలుగడ్డ ఫ్రై చేసుకొని సపరేట్ చారు చేసుకుంటారు, టమాటాలలో వేసుకుంటారు, వంకాయలలో వేసుకుంటారు. కానీ ఆలుగడ్డ పులుసు కొత్తగా అంటారేందే? ఆలుగడ్డ పులుసు పెట్టడానికి ఏమన్నా అది పుల్లగంద పులుసు అనుకుంటాను అనే. పులగంద పులుసు పెడితే ఒక గమ్మత్ ఉంటది, ఆలుగడ్డ పెట్టరే. నేను ఎప్పుడు తినలే. నీ ముఖం ఎరక మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఆలుగడ్డ పులుసు పెడితే ఇంత తినేటోళ్ళం, గింత తినేది పులుసుతోటి, మస్తు ఉంటది తెలుసా. అంతేనా? గందుకే గింతున్నదానివి గింతైనవు గింతైనవు. నలమొక పొడ చిన్నప్పుడు ఎవరైనా గింతే ఉంటారు, పెద్దవాళ్ళకి గింత కాకపోతే ఇంకా గింతే ఉంటారా? ఏదో మాట వరుస కన్నా గాని నీ కూరగాయలతో తినబుద్ధి అయితే పోయి కూరగాయలు తెచ్చుకో, లేకపోతే ఆలుగడ్డ పులుసు చేస్తా, దాంతో నేను నాకు అంత గారు అయితా అని అదే చేస్తా నేను. అవ్వ కొడుకో, నేను బయటకు పోయి కూరగాయలు లేకపోతే నువ్వు ఆలుగడ్డ పులుసు పెట్టేటట్టే ఉన్నావు. ఇక ఆలుగడ్డ తప్ప ఏది లేదంటాను, పప్పు గింతే ఉన్నది అంటాను. ఆ పప్పు ఈ పప్పు కలిసండి అంటే ఎట్లున్నది అంటాను. అయినా నేను ఆలుగడ్డ తిన కదా, ఆలుగడ్డ తింటే అంత వాతం వస్తుంది పాడుగాను. సరేతి ఏం చెప్తా, మెల్లంగా బయటికి పోయి ఏమన్నా కూరగాయలు, బెండకాయలు, కోడి చిక్కుడుకాయలు, దొండకాయలు ఏది ఉంటుంది పట్టుకత్తది. సరేనా? నిన్నే ఉండి చదువుకుంటా. అవి తెచ్చినాక కూడా ఆలుగడ్డ అంటా అంటావు ఏంది? ఏమనంతి ఒకవేళ అంటితే నేను ఒక్కదానే తింటా. నువ్వు తింటా, నువ్వు తిను. అర్థమైందా? నేనైతే కూరగాయలే తింటా. తిను వగ్గ తిను. అవ్వా, ఈ ఎండ పోవన్నంటే జల్లు అంటాంది, ఈ ఎండ పోవన్నంటే జల్లు అంటాంది. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? వాన జల్లు జాతర ఎడా పెడా కొట్టే జల్లులో అడ వానేడున్నది. అరే ఏంట్రా ఇది? నా వలపు ఆగదు, నా తనివి తీరదు. దిననన్న 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 దిననన్న. ఎందుకు కొరుతానవు గట్లా? వాన వచ్చినప్పుడు ఎండ పాట పాడాలి, ఎండ కొట్టినప్పుడు వాన పాట పాడాలి, వాన పాట పాడాలి. అది మనసు తృప్తే, అది మనసు తృప్తే. ఎండాకాలంలో వానవాడు అంటే పడుతుందా, వానవాడు అంటే పడుతుందా? అట్లా తృప్తికి పోతానది. ఇక వాన పడుతుందని ఎండలో పోతా, ఇక వాన పడుతుందని ఎండలో పోతా. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. అర్థమైతుందా? మాదార్తి మా వాటికత్తది. అదార కిలో దేవన్నా, కిలో దేవన్నా నీ ఇష్టం. కిలో తెస్తే తొందరగా ఖరాబ్ అవుతాయి. సరే, ఈ ఎండకు వాడిపోతాయి, పావు కిలో తెత్తది. మళ్ళీ రేపు తెచ్చుకుందాం, సరేనా? సరే పో. అవ్వా చెప్పరంటే పువ్వా మా అండుతా. నీ అవ్వ, నా పెన్లం ఊరుకోయే, గుడ్డు కోలించుకొని తిందామని ఇంట్లో పోతే నూనె లేకపోయే, అల్లం లేకపోయే, నూనె లేకపోయే, అల్లం లేకపోయే. మొహం పగిలిపో. పీసని చెప్పద్దా పోయేటప్పుడు లేవని? ఇప్పుడు ఏం చేయాలి? రవలక్కను ఆమ్లెట్ వేసిమంట, తింటా కమ్మగా. అయినా ఈ రవలక్క ఈ మిట్ట మధ్యాహ్నం ఆమ్లెట్ వేసిమంటే వేసిస్తుందా? అమ్మో, వేసిపోతే అక్క మీ మరదలు ఊరికేంది, నీకు దండం పెడతక్క, ఆకలి బాగా అవుతుందని బతిలాడతా. ఎందుకు వేసేది? వేసిస్తుంది. రవలక్క, ఓ రవలక్క. ఆగో ఏంటి మీకు ఇట్లా వచ్చినావు? అబ్బా అక్క, మీ మరదలు వాళ్ళ అవ్వగారింటికి ఏంది, నాకు ఆకలి బాగా అవుతుంది, ఈ 4 గుడ్లు ఆమ్లెట్లు వేసేవా? ఆకలి బాగా అవుతుంది, కడుపు నుండి తింటక్క. గుడ్లు తినకుండా పారేస్తారా ఏంటి తమ్మి? నాకు ఇంట్లో ఇప్పుడు మస్తు పని ఉన్నది. అబ్బా అక్క, అట్లా అనకు, నాకు మస్తు ఆకలి అవుతుంది అక్క. అయితే ఒక పని చేయక్క, నీ పని అంతా అయిపోయినాక చెయ్యి, నేను కొంచెం ఆయనాక అత్త. అబ్బా బాంచనక్క, ఆకలి బాగా అవుతుంది, ఆకలి బాగా అవుతుంది. ఎవడు బాగు చేయలేడా? పండి. అబ్బా గింతగానో బతులాడుతున్నావు కదా తమ్మి, ఆమ్లెట్ మాగేసి పెడతా గానీ కొద్దిగా రాపోయిటి. అక్క, ఇలా కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువేసి అల్లం ఎక్కువేయి, కమ్మగా ఉంటది. సరేనక్క, మా అక్క మంచిది. అండి పెట్టుడే ఎక్కువ అంటే ఇంకా ఇదే అదే అంటాడు. అగో ఈడున్నవానే? అగో కూరగాయలు ఏమంటే అట్టి చెల్లుతో నచ్చమేంది? ఈ మిట్ట మధ్యాహ్నం పోతే ఎవరైనా ఉంటారా అనే? దుకాణం బంద్ చేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ వేరు. మరి నేను చెప్పినా అట్టి ఆలుగడ్డతో తినమంటే ఎంత అని చెప్పినావు నువ్వు? నేను పోతా అనుకుంటా పోయినావు. ఆలుగడ్డ అనకు మళ్ళా నాకు. అబ్బా దొంగ, నన్ను కూరగాయల బొమ్మని ఆ 4 కోడిగుడ్లు ఎక్కడి చెప్పు. నేను రాకముందుకు ఆమ్లెట్ వేసుకొని తిందాం అనుకున్నావు కదా? అవి మనవి కావు, గా తమ్ముడు తీసుకొచ్చిండు. తమ్ముడా? ఏ తమ్ముడు? గా రవి లేడా? గా కర్రీ రవి గడా? ఆవు గాడి గిడికెళ్ళి తీసుకొచ్చిండే. ఆయన పిల్లం ఊరికి పోయిందట, అక్క ఆమ్లెట్ వేసి అని గుడ్లు తీసుకొచ్చిండు. అబ్బా కొడుక,
ఎత్తుకపోయే తీగ కాలువ తాగినట్టు అవి మనం కథం చేద్దామే, ఏమంటావు? కథం చెప్తావా? ఆడచ్చి అడిగితే ఏం చెప్తావు? అరే ఏదో చెప్తా నీకెందుకే, ఏం చెప్పినా నువ్వే చెప్పాలి. చెప్తానా? నేనే చెప్తా నీకెందుకు. ఏందో చెప్పు. నీకు అన్ని కావాలి, చెవి ఇటు పట్టు. సరే సరేనా? సరే. అబ్బా రవిగా ఇక నువ్వు ఉపాసమేరు. రాలక్క రాలక్క, ఆగో వచ్చినావా తమ్ముడు? వాసన వస్తుంది. ఆమ్లెట్ వేసినావు అక్క. మీ బావ చెప్తాడు ఆగు. ఓ మనిషి ఒకసారి బయటికి రా, ఈ తమ్ముడు వచ్చిండు. అగో అక్క, ఆమ్లెట్ వేయడానికి బాగా ఎందుకు వెళ్తాను? చెప్తాడు ఆగు. ఓ మనిషి రా. ఏంటిది రబ్బా మరి? ఆమ్లెట్ వేసిందా అక్క? ఆమ్లెట్ వేద్దామని వేసింది గాని పాడుగాను దాబిసి వచ్చిందిరా. దాబిసి ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. దాబిషా? దాబిషా అంటే ఏంటిది బావా? దాబిసి అంటే తెలియదారా? పిల్లిరా తమ్ముడు, పిల్లిరా తమ్ముడు, పిల్లి. పాడు జీవితము యవ్వనం. పిల్లి ఏం చేసి చెప్పన్నారా? నువ్వు 4 కోడిగుడ్లు ఇచ్చి ఆమ్లెట్ వేయమన్నమాట కదా. మీ అక్క 4 కోడిగుడ్లు కొట్టి గిన్నెలు పోసింది, కారం దేని పోయిందిరా. ఆ వాతం పిల్లొచ్చి కింద వారబోసి మొత్తం పెద్ద స్కెచ్చే. మేమని నా కిందట్రా పాపం. నువ్వు తిన్నోనివి కాదు, మేము తిన్నోనివి కాదు. ఇప్పుడు ఎట్లరా? ప్రేమ అందరికి ఈజీగా దొరకదు. అవునండి. ఇప్పుడు ఏం చేస్తా బావిగా? ఆశ పడ్డ నోట్లే పాస్ పడ్డట్టు అయింది. అప్పుడప్పుడు మనం సల్లబడతా ఉంటాం. ఇప్పుడు ఏం చెప్తావురా తమ్ముడు? ఇంకేం చేస్తా అక్క, పిల్లి వారం పోసిన దానికి మీరిద్దరు ఏం చేస్తారు? ఓ పెరుగు ప్యాకెట్ వేసుకొని అన్నం తింటా. ఇక ఏం చేయాలి? ఆకలి మత్తుగా అవుతుంది. పోతానా? పోరా పో. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్, కంగ్రాచులేషన్. సామి నా బందరు సామి నే తెంపబోను నీకిచ్చిన హామీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జమ్మ వీడియోస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, మా మామకు నేనేం చెప్పాలి? అల్లునింటికి అవసరం పడి రావాలి గాని ఏం పని పాట లేకున్నా అత్తడు, ఏం పని పాట లేకున్నా అత్తడు. ఏం మాట్లాడుతున్నావురా? నీ అవ్వ, నేను ఏం చెప్పటాలే ఏమన్నట్టు లేదు. ఏమన్నా అంటే నా పిల్లం అలుగుతుంది, ఏమన్నా అన్నాను అనుకో ఆయన అలుగుతాడు. మా మామ పేరు ఏం పేరు అనుకుంటారా? ఉల్లా రాగి తిరుపతి. ఇంకో కాలువ కాడ 3 ఎకరాలు ఉన్నది, బిర్జి కాడ 20 గుంటలు ఉన్నది, బిర్జి కాడ 20 గుంటలు ఉన్నది. ఆ 20 గుంటలు గుంట అమ్మినామనుకో 20 లక్షలు వస్తాయి. కానీ పిసినారు తనోడు. చూసారా సార్ డబుల్ యాక్షన్? పిసినారు తనోడు కాదు, పిసినారు అబ్బాయి. మా మామ జోలు తిస్తే నాకు మాట పిసినానోరు. పిసినానోరు చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. అబ్బా చిని అబ్బా, పీసులు కొట్టాడు. ఇక అయిపోతుంది ఇట్లా అంటే. గంత ఆస్తున్నది ఒకతే బిడ్డ, నాకు కట్నం ఎంత ఇచ్చిరు అనుకుంటారు? గంత ఆస్తున్నది కోట్ల కోట్లకు లక్షలు ఇచ్చిరు అనుకుంటారా? నాకు ఇచ్చిన కట్నం 5,000 పదార్లు, 5,000 పదార్లు. అంతేగా అంతేగా. నా పెళ్లికి అందరు అత్తరు చూసిన మారువేలికి తినేందుకు ఇత్తారు కట్టలు కూడా రాలే. నా భార్య మంచిగా ఉన్నదని చేసుకున్నా. నీ అవ్వ చేసుకున్నాక ఎకరమో 2 ఎకరాలు రాసిస్తారంటే అల్లకెళ్ళి అరగుంట ఇత్తలేడు. కామెడీ చేస్తున్నావా? గవ్వన్నెందుకు అలా వండిన వడ్ల ఇత్తలేడు. ఇక ఆయన నాకు భూమి ఇస్తాడు, కానీ ఏం లేనట్టు మా ఇంట్లోకి వస్తాడు, కూర్చుంటాడు. అబ్బో, ఇప్పుడు ఆయన లేనప్పుడు ఇట్లా మాట్లాడుతాను కదా, కోపం వస్తుంది కదా. ఆయన చూసిందనుకో నీ అవ్వ ఎంత కోపమోడైనా సరే కూలు కావాల్సిందే, గట్ల మాట్లాడతాడు. నాకు అర్థం కాలేదు సార్. మరి ఇదంతా ఆస్తి ఏం చేస్తాడో ఏమో ఎవరికి అర్థమైతే లేదు. మరి లేనోనన్నట్టు కాదు,
మళ్ళా పైసలు ఉన్నాయి మెత్తికిచ్చుకుంటాడు. మరి బిడ్డకు 1 రూపాయి అయ్యేది. పెళ్ళమ్మ మీ అయ్యను 5-10 లక్షలు అడిగే ఏదన్నా బిజినెస్ పెట్టుకుందామంటే మా అయ్య నేనెందుకు అడుగుతా, నువ్వు నన్ను గందికే చేసుకున్నావా, మంచుకున్నదని అన్నది. ఇప్పుడు దాంతో ఎట్లా చెప్పాలి, ఏమయ్యాలి, నాకు ఏం మాట్లాడానో నాకు నిజంగానే అర్థమైతలేదు. నా మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. నీ అవ్వ బయటోళ్ళు శంకర్ గా మీ మామ బలిసినోడే కాదురా, ఒక గుంట తీసేస్తే 30 లక్షలు 40 లక్షలు వస్తాయి అంటారు. కానీ మా మామ గుంటకు 20 లక్షలు 30 లక్షలు కాదు, జేబులకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి పాల ప్యాకెట్ తెపో అల్లుడు కూడా అన్నాడు. ఇక ఏం చేయన్నో ఏమో ఈ ఫీలింగ్ ఏంట్రా? ఇక పోతా. ఇక ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుకున్నా అంటే, ఇక నా బాధ కొబ్బరి చెట్టుగా చెప్పుకోవాలి. నా పిల్లానికి చెప్పింది అనుకో, అది నన్ను ఇచ్చిపెట్టిపోతా అని నేనే మాట్లాడుకుంటానా. ఇవ్వలేమని అనుకోని ఏం చేస్తా. రవలి, ఓ రవలి, నిన్నే ఉన్నవేంది, పొలం కాడికి పోలేదు? నీ అవ్వ ఏం పొలం కాడికి పోడే, కాళ్ళ రెక్కలు అన్ని గుంజుతానే. పొలం కాడికి పోతానే అన్నం తిన్నా కదా, ఆ బాధ అట్లా పోయినా. ఆ శ్రీనివాస్ కలిసిండు, కలిసి ఛాయ్ తాగిన్నే. అయితే గాని ఇవాళ పోనే పొలం కాడికి, అప్పటి వరకు పోతే తీయరాదు. అగో ఇప్పుడు శాతం అయితే అంటానేమేంది. ఏమిటండి మీరు మాట్లాడేది? పొలానికి నీళ్ళు ఎవరు పెడతారు అన్నట్టు మర్చిపోయినా. ఇలా మా బాపత్త అన్నాడు, ఆయనకు ఎడ్రికాయలంటే మస్తు ఇష్టం. అరే దేవుడా, పొలం కాడికి ఎవరో పోతారు, ఫోన్ చేసి చెప్తా గాని సాధన అయితే లేదంటే పొలానికి మోటార్ పెట్టాలి. మా బాబా తండ్రి ఎండ్రకాయల కూర కావాలని అంటాను. ఎండ్రకాయలు నేను ఎడిగిపోతేవన్నీ మన పొలం కాడికి ఊట్ల పండు ఉంటే 1-2 దొరుకుతుంది. మీ అయ్యా 1-2 చోటు సరిపెడతాడా? ఆయన కిలోలు కావాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను ఏడు నుంచి తేవాలి. ఆయన మీ పాపకు వయసు పోరలు కొన్నట్టు అన్ని కోరికలు కొడతారేందే. పచ్చి రోజులు కావాలి, ఎండ్రకాయలు కావాలి, జీడిపప్పు కావాలి, నారింజ కావాలి, ఆరింజ కావాలి. అనద్దు కానీ ఇక నాకు బీబీలెత్తది. అవసరమా ముసలోనికి అన్ని? దిక్కుమల్లోడా, మా బాబు అప్పుడే ముసలోడు అయినా. మా బాబు నిన్ను పక్క పెట్టి చూస్తే నువ్వే పెద్దోళ్ళు లెక్క కనబడతావు. ఏదో తేడాగా ఉందేంటి? నీ అవ్వ అయితే మీ బాబు పాల్సోడైండు, నీ ముసలోండి అయినా. మరి ఈ ముసలోండి ఎందుకు చేసుకున్నవే? మరి మా బాపుని ముసలోడు అంట, అట్లా అన్నందుకే అట్లా అన్నా గాని పోయి ఎండ్రికాయలు లేపో. ఎండ్రకాయలు పట్టుకరాపో అంటాను. నేను సాధినట్టు ఏ పక్కన పోయి పట్టుకరావాన్నే నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఏ పొక్కల లేకపోతే మార్కెట్ కి పోయి పట్టుకరాపో. ఆగో మార్కెట్ లో పోయి సింపుల్ గా ఎండ్రకాయలు పట్టుకరాపో అంటాను. అది మటన్ ఆశీకర చేపల ఎండ్రకాయలే. ఎంత కిలో ఉంటాయో నీకు తెలుసా? 1800-2000 కిలో ఉంటాయి. అయినా 2000 కిలో పెట్టి తెచ్చి మీ బాగు పెట్టుడు అవసరమానే? ఆ పొలాల పొంటి పోత కట్టె పట్టుకొని 2-3 తెచ్చిందనుకో, ఆయనతో పులుసు పెట్టండు. ఆ కొండ్లు ఉన్నాయి కదా, కొండ్లు కొట్టుకొని మీ బాబు అని సబ్బరిస్తాడు. మీ బాబు కోసం పోయి మార్కెట్ లో పోయి 2000 పెట్టి ఎండ్రకాయలు తెస్తే అండి పెడతావా? మా బాపుకు 2000 పెట్టి దేవాలంటానేవేంది, 10,000 పెట్టానా దేవాలి. అది ఎత్తేనే నేను నీతో ఉంటా. నేను నిష్పెట్టిపోతా చెప్తానా. ఇక నేను పోయినాక 2000 మంచిగా మిగులుతాయి. దాంతో ఏమైనా కొనుక్క తిను. కొనుక తినాలకు నేనేమన్నా చిన్న పోరన్నానే? అయినా మీ బాబుకు ఎండ్రకాయలు అవసరమానే? చికెనో మటనో తెస్తా, దగ్గర గోలిచ్చి పెట్టు, కమ్మగా తింటాడు. మా బాపు మటన్ చికెన్ తిని ఆయన ఇంటికి తెల్లవాటాయి. ఏంది ఎంటికలు తెల్లవాటయా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. దిక్కుమన్నాడా, ఎందుకు నవ్వుతాను గంతగానం? ఎందుకు నవ్వుతాన్నా? ఎంటికలు తెల్లబట్టే అన్నావు కదా. మీ బాబు ముసలోడు అన్నావు కదా. ముసలోడు అయితే కాదే, తెల్లెంటికలు వచ్చినాయి అన్నావు. నీ నోట నువ్వు ఒప్పుకున్నావు కదా. తప్పైందని నేను ఎందుకంటా? నేను ఏమైనా తప్పు చేసిందా? ఆగు చెప్తా, తప్పైంది ఆగే. అబ్బాయి ఎంటకాలన్నీ గాయ చేసినావు గానే బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవ.
మంచిగా చూసుకున్నా. ఇప్పుడు ఎటు పోతాను గిత్తగానం చూసుకొని ఆగో మీ ఊరందరికి మంచిగా కనబడాలా సరే ఎటు పోకన్నావు కదా, మీ బాబు అత్తే ఎండకాయలు ఎవరు తెస్తాడు, ఇంటనే ఉంటా పాటు. అబ్బో వద్దుతి ఆ ముఖం ఇటు పెట్టు దుజి పో మార్కెట్ పో పోతా. పోయి రేపు ఇప్పుడు కిలో దేవన్నా ఆయన మొత్తం పట్టుకురావన్నా. కిలో రేపు కిలో అంటే మొత్తం అయిన తింటాడు, ఇక మనకేం లేదు. అంతే కదా. మరి 2 కిలోలు తెస్తావా? నువ్వు తింటావా అని ఎండ్రకాయలు? తింటాం. ఆయన అక్కడ కడిగించుకురావన్నా, ఇక్కడ కడుగుతావా? ఆనగా అడిగించుకొని రా. మరి పొలకాడ తెస్తే ఎవరు కడుగుతారు అనుకున్నావు మరి? ఆడికి పోయినాక ఆడ కడకరమ్మంటివి, అదే ఇంటికాడ పెట్టిన అనుకో ఎట్లా కడుగుతావు? నువ్వు ఉన్నావు కదా కడగడానికి. అంటే నేను చేపలు కడగటోళ్ళు లెక్క కనబడతానా, నీకు ఎండ్రకాయలు లెక్క కనబడతానా? ఆయన ఎవరన్నా అల్లుడి ఇంటికి వస్తే మామలు దేవలా గాని మా మామ ఈడికత్తే నేను తెచ్చుడేందే? ఆయన మీ అయ్య నాకు ఏమన్నా ఇచ్చిండానే? పెళ్ళకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక తువ్వాల బట్ట తెలుసానే? అల్లుడు 10 రూపాయలు ఉంచుకో అని ఇచ్చిండానే? నీ మొక్కానికి నన్ను ఇచ్చుడే ఎక్కువ, ఇంకా గవాని కావాలా? ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నీ మొఖానికి నీ దొరకుడు ఎక్కువ, నా ఉంటాడు కోటికి నూటికొక్కడు ఉంటాడు, అర్థమైతుందా? మా అర్థమైతాంది చూస్తా అంటే. నువ్వు ఎర్రగా ఉన్నావనా? ఎర్రగా ఉన్నాగానే అయిపోయిందా ముఖంలో సులుకుండద్దు. నీకు కర్రగా ఉన్నా గానీ నా ముఖం చూస్తే అట్రాక్షన్ అనిపిస్తుంది. మళ్ళీ వేస్తాడు. ఊర్లో అందరు కప్పమూతాడు అనేది అందుకే గది ముచ్చట. ఆగో ఈ కప్పం చూసి ఎంత మంది ఇష్టపడ్డరే పెళ్లి కాక ముందుకు. చేసుకోపోనంటే వాళ్ళనే. ఈ కప్ప కాలు నచ్చద్దా? అవ్వో నిజంగానే అందంగా ఉంటే ఆగనే ఆగిపోదు తాత. రుకో జరా సబర్ కరో. ఏంది తాతనా? చెప్పవి మనవరాలా? ఓ పిల్ల అయ్య బాబోయ్ నిజమే. ఏ సంగతి? తాతను మాట్లాడతాంటే సప్పుడు చేస్తారు. చెప్పు. అబ్బా చెంపలు ఎంత ముద్దుగున్నాయి పిల్ల. అగో తాత అంటే తాతలు మనవరాళ్ళతో గిట్టనే పరాశగా మారుతారే. గిచ్చినావు కదా, నేను కూడా గిచ్చుతా. ఆగు పిల్ల. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో కమలాసన్. నాకేనా నువ్వు కథలు చెప్పేది? ఏమో గురుగుతాను దరిద్రు ఏది? నేను దరిద్రునైతే నువ్వు దరిద్రురాలువా? రుకో జరా సబర్ కరో. నువ్వు దరిద్రురాలువా? దరిద్రుని వేసుకుంటా దరిద్రురాలే అవుతుంది. నేను దరిద్రురాలను వేసుకున్నా, నువ్వు దరిద్రుని చేసుకోలే. గట్ల కాదే, మా బాబు దగ్గర ఉన్న ఆస్తంత ఎవరికి? మనకేనా? ఆయనకైనా 4 కొడుకులు 4 బిడ్డలు ఉన్నారా చెప్పు? ఆయనకు మనకు ఆయనే. పిసదానా, నేను ఆస్తి గురించి అంటానే. ఎందుకు గట్ల తిన్నుడు ఊక లేని కోరికలు కొడతారు అంటానా? సరే ఇప్పుడు మీ బాబుకు నీ ఎండ్రికాయలు తెప్పింది అనుకో, నువ్వు అలుగుతావు. నువ్వు అలిగినావు అనుకో, నేను ఆపు తాగుతా. ఆపు పెట్టే పైసలు మీ బాబుకి ఎండ్రికాయలు తెస్తే ఆయన తింటాడు, నువ్వు సంతోషపడతావు, నేను సంతోషపడతా. సరే ఇవాళ అత్తానడా? అత్త అన్నాడు. సరే నేను పోయి తెత్తి మరి. ఇది వరక అట్లా అన్నాను ఏమనుకో, జోకు చేసిన. సరే అవ్వా మా మామగారికి అవసరమా ముసల్తనానికి దసరాయిక అన్నట్టు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఉన్నది లేదు తినాలా గాని ఏదో ఒకటి అది కావాలి ఇది కావాలి అంటాడు. మొన్న వచ్చినప్పుడు బొమ్మిడిల టమాటా అన్నాడు. ఎవరన్నా బొమ్మిడిల టమాటా తింటే ఒక్క ముక్కనో 2 ముక్కలు తింటాడు. నీ అక్క 1/2 కిలో బొమ్మిడిలు ఇత్తు లేకుండా నాకిండిపోయిండు. నేను పోతాను నాకు ఇది వద్దు. ఇయ్యల్లొత్తండట ఎండ్రికాయలు. మా నాకేమన్నా ఉంటదానంటే మా ఉంటది బాగుంటది. గాయన దక్కనిస్తాడా? గా ఎండిపోయిన బొమ్మిడిలే గందు నాకిండు. ఇంకా ఎండ్రికాయలు అంటే ఉంచుతాడా? అంచు లేకుండా తిండిపోతాడు. ఆయన ఇప్పుడు దేకపోయింది అనుకో, నా పెళ్ళం అలుగుతుంది. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే ఏమో ఉంటదేమో శాస్త్రం గుర్తుకొస్తుంది. అప్పుడు అన్నట్టుగానే పట్టు అంటే కప్ప కోపం అట, ఇడు అంటే పాము కోపం అట. నా బతుకు గట్లున్నది. ఆయన మళ్ళా లాస్ట్ కు ఒక సెంటిమెంట్ డైలాగ్ వేసే, మా బాబుకు ఆస్తి ఉన్నదే, అది మనకు కాకపోతే ఎవరికనే. ఆయనని ఆస్తి గురించి ఆలోచిస్తారే గాని ఇక పెద్ద మనిషి కదా. పెద్ద మనిషి అంటే మరీ ముసలోడు కాదు, 50 ఉంటాడు గాని. సరే ఉన్నది ఇక దాని తృప్తి మనం ఎందుకు కాదంటాం. పోయి తెత్తా, ఒక్కరోజు తాగి చేసినంత కాదు, పోతా.
మా దోస్తు గానికి ఫోన్ చేసినా గంట అవుతుంది, ఇక అత్తలేడు వాడి దగ్గర నేనే పోతిగా బండి తీసుకురారా అంటే అత్తలేడు వాడు. శంకర్ అన్న ఊపుకుంటా పోతున్నవే గట్ల ఏ నేనే ఊపుకుంటా పోతాన్రా, నన్నే ఊపటట్టున్నారు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అగో గట్ల అంటున్నావు. మరి గట్లన పోతే ఎట్లా అనాలరా? మా మామ గురించి నీకు తెలుసు కదా. అబ్బో మీ మామ గురించి నా తెలియదా? నీ పెళ్లిలో చూసిన పెద్ద తిండి పోతాడు, ఏది పోనీయాడు. ఏది ఓనిత్తలేడు, నన్ను కూడా ఓనిత్తలేడురా. నా గోస ఏం చెప్పాలి, వచ్చినప్పుడల్లా 2-3 రోజులు ఉంటాడు. ఉన్నోడు అన్ని పెట్టింది తినర్రా. మళ్ళా చికెన్ మటన్ కాదు, ఓ తీరుకుక్కడి కొడుగుతారా. నీ సమస్యను కూడా దేవుడు నాకు చెప్తున్నాడు. తీరుకొక్కడు కోరుతాడు. ఏం చేస్తాం చెప్పు, తేకపోయింది అనుకో మీ వదిన అడుగుతుంది. అన్న వదిన అలుగుతుందని అన్ని తెచ్చి పెడతావా మామాడినే అన్ని? ఇక ఆయనకెవరు ఉన్నారా మేము తప్ప. ఇక ఆయన ఇష్టం ఉన్నది తెచ్చి పెడతాం గట్లా. అసలు నాకెందుకు చెప్తున్నావే? మీ మామ అడిగింది తెచ్చిపెట్టు. అంత సీన్ ఉందండి. అబ్బా వారి కౌంటర్ వేసిన వారు నాకు అయితాం గాని ఈ మధ్యలో పొల్లెమ్మడు బాగా వాడతానమాట. పెళ్లి చేసుకుంటావా? ఎంబడి ఎందుకు పడుతున్నానే? లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటా, ఎగ్జామ్స్ ఉన్నాయని అవుతున్నా. మరి ఆ పొల్ల నిన్ను మెచ్చిందారా? అయితాం గాని వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? ఆయన సూపుకు మంచిగానే ఉంటారు, ఎత్తుకెత్తు గాని కొద్దిగా గూనె దెబ్బలు, కొద్దిగా ఒత్తుగడ్డం. నీ సూపర్ రావు. అన్న నువ్వు నన్ను ఎత్తుకుంటున్నావా ఎత్తెత్తున్నావే? ఇక గిదేరా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళు ఉండద్దు అంటారు. నేను మంచి మాట్లాడినా నీకు గట్టనే అనిపిస్తుంది, వెటకారం మాట్లాడినా గట్టనే అనిపిస్తుంది. నేను నీ మంచిగా చెప్పిండ్రా అయితవే అని నువ్వు దాన్ని కారణం తీసుకోబడుతీవి. నీతో ఏం మాట్లాడాలరా? అన్న నువ్వు కారడ్డం మాట్లాడుతున్నావు అనుకున్నా అన్న. సారీ, నా పెళ్లికైతే నువ్వు రావాలన్న. మొత్తానికైతే ఇంట్లోనే అవుతానవురా వారి. అయితవే గాని మరి బొక్క ఎప్పుడు కొడికిస్తావు? ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అన్న నేనైతే బొక్క కొరికిస్తా, సుక్క కూడా తాగిస్తా అన్న. అంతేనా? బొక్కతోటి సుక్క కూడా నారా? తాగిస్తా. పెళ్లిలో తెల్లని రాక డీజే పెట్టుకునే కూడా సరేనారా? సరే అన్న. సరే మా మామ వచ్చే టైం అయింది. నేను ఎండ్రికాయలు ఏ పొక్కలు ఉన్నాయో చూసుకుంటా పోతా. సరేనారా? పోరా. ఎట్లేదురా? అయితావే గాని నువ్వెటు పోతానావు? నా పిల్లం పప్చారు చేస్తా అన్నదే, ములకాయలు పట్టుకపోతానా. మరి నువ్వెటు పోతానవే? నేను కూడా కూరకే పోతానురా. నా పిల్లం ఎండ్రికాయలు తెమ్మన్నది అలా అయ్యత్తన్నట. ఏదో తేడాగా ఉందేంటి? ఎండ్రికాయల పులుసు పెడతదట. లోసుగా పుట్టినవే శంకరనా. సరే గాని నువ్వు పోయి పప్పుచారు చేసుకొని తిను, నేను ఎండ్రికాయల కూర వండుకొని తింటా. పో. హలో, ఏడున్నావు వారి? దావత్ ఇయ్యవారిగా 2-3 సార్లు నేను ఇస్తాను దావత్ కొత్త వాళ్ళుగా. ఇప్పుడు నాకు ఇయ్యత్తలే, నీకు దావత్ ఎన్నిసార్లు అడగాలరా నిన్ను? ఇదే కత్తరా నీతో ఎప్పుడు కూడా. నేను ఓపిస్తా అంటే నువ్వు వచ్చి ఫుల్ తాగిపోతావు. నెడవరకం పైసలు ఉండే నీ దగ్గర గిట్టనే ఉంటాదిరా దోస్తారా అనేది. అవురా, నేను మళ్ళీ చేస్తాను. శంకరన్న వస్తాను, శంకరన్నతో మాట్లాడదు. ఎటు పోతానవే శంకరన్న? ఇట్రా కూర్చో. నేనా? ఎట్లేదురా, మా మామ వస్తాడట. మా మామకు ఎండ్రకాయలు కావన్నట. తేపు అని తోలింది. ఇప్పుడు మార్కెట్ పోతే 2000-3000 అవుతాయి. మనకి పొలం కాడికి పోయి పట్టుకొద్దాం పా రాదురా. ఉంటాయంటవా? ఉంటాయి కావచ్చు కానీ అవితో తిప్పాలి. ఆ పొక్కలాలు ఏడవంటాయో వాటికి కొడుగుడ్డు నీసు అవి పెడతాయి. అవి అబ్బో కోడిగుడ్డు ఇలా పెడితే 4-5 రోజులకు బయటకు వస్తాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆయన పొక్కలు ఏది పెడదామంటే పాము ఉంటుందో ఏది ఉంటుందో తెలియదురా. ఇప్పుడు ఎండ్రకాయలకు 2000-3000 చూసుకున్నాం అనుకో, ఆయన ఆ పొక్కలు ఏది పెడితే పాము కాటు ఎత్తే పాడగట్టుడే. పాము కాటు ఎత్తే పాడగట్టుడే. 2000 పోయిన మధ్య పోదామని చూస్తాను రా. ఎండ్రికాయలు తినాలనే ఉంది. మటన్ చికెన్ తినాడు అంతా స్పెషలిస్ట్ ఏమన్నా? స్పెషలిస్ట్ కాదు రో, స్పెషలిస్టులల్లా స్పెషల్ బుక్కే మావా. పెసర్లు బుకింగ్ కాబట్టి స్పెషలిస్ట్ అయిందా మీ మామ? అందుకోసం ఎండ్రికాయలు కావాలంట ఏంది? సరే పోయి 4-5 దొరుకుతాయి, పోదాం పా రాదురా. ఏ అబ్బో నేను రానన్న, ఏమన్నా నేను రాను. మరి అసంటోని ఎందుకు పిలిచినవరా? నేను చక్కగా పోయేటోని. ఎవర్రా మీరంతా? ఏదో అట్లా ఎటు పోతానని మందులు ఇద్దామని. సరే నేను కూడా పోను. 2000 పోయినా మంచిదే, మార్కెట్ పోయి తెస్తా. సరే పోయింటి మొక్కన మరి. హలో చెప్పరా, ఇక దావత్ ఇవ్వన్నట్టే. అబ్బా, మా బిడ్డ ఫోన్ చేసిన అల్లుని ఎండ్రికాయలు తెచ్చి అండి పెట్టమని చెప్పిన. ఇక వచ్చి 2 పెగ్గులేసి ఎండ్రికాయ కొన్ని సీక్తా. బిడ్డ రావాలి.
ఉన్నావారా ఉన్ననే బాపు. బిడ్డ అల్లుడు ఎండుకాయలు తెచ్చిండా పులుసు పెట్టినావా అయ్యో నువ్వు అత్తనో చెప్పిందే బాపు. పొద్దుగాల పోయిండు ఇంకా అత్తలేడు. అల్లుడు కొనుకత్తుండా పొలాలలో పోయి పట్టుకత్తుండా గింతసేపు అనుకైంది బిడ్డ అయ్యో నువ్వు చెప్పినావు నేను ఆయనను పంపించిన అత్తను కావచ్చు. అవును గాని బాపు నువ్వు వచ్చినాక ఒక ముచ్చట చెప్తా అన్నావు. ఏంటిది బాపా అది? అదా బిడ్డ అల్లుడు వచ్చినాక చెప్తాది ఏ రాదు బిడ్డ ఇద్దరు కలిపి ఒకటేసారి. అంటే నీ బిడ్డ చెప్పవానే బాపు నీ అల్లునికి చెప్పుకుంటావా? అయ్యో బిడ్డ చెప్తా గాని అగో మీ అల్లుడు ఎత్తండి బాపు. అగో మామ అంత మంచిదేనా? అంత మంచిదే అల్లుడు తెచ్చినట్టున్నావు కదా ఎండుకాయలు. నువ్వు ఎప్పుడు నీ బిడ్డ నాకు ఎప్పుడు నేను లేకపోవడా? ఈ ఎండ్రికాయలు లేకపోతే ఈ ఎండ్రికాయలతోటి నన్ను కరిపించి ఈ ఎండ్రికాయలతోటి నన్ను కరిపించి సంపుతది. ఎందుకంటే ఎండ్రికాయలు ఎప్పుడు తేలే కదా, నోరు తిరుగుతలేదు. కొంచెం తప్పు పోతే ఏమనుకోకు. గట్లుంటదా బాపు ఇట్టనే జోకులు చేస్తాడే అన్ని. జోకులు చేయకపోతే ఎవరున్నరే? బయట వాళ్ళతో చేసి ఊకుంటారా? చేసాను నీతోటే, బాధ అయినా నీతోటే, సుఖమైన నీతోటే, కష్టమైన నీతోటే, సంతోషాలైనా మీతోటే. చాల్తి చూసావా? అల్లుడు లోపలికి పోదాంపా. మామ ఎండ్రికాయలు కడిగి తీసుకొచ్చిరా. ఇది ఎండ్రికాయల కూర కాదు, అర్థమైతుందా? ఏంటిది మరి? ఇప్పుడు పోవాలి, అవి ఉడకాలే, పొయ్యి వినయద్దా? కూర డైరెక్ట్ గా లేకుండా ఎండ్రికాయలు తెచ్చిన అంటానా? అంటే కూర కూడా అందించుకురామన్నవేంది? నాకు చెప్పలే మామ, నువ్వు ఎండ్రికాయలే కడిగించుకోరా అన్నావు. కడిగించుకుని రమ్మనే గాని ఇక మా బాపుకి ఆకలి అవుతుంది కదా, కూరనే తెస్తాం అనుకున్నా. ఇంతసేపు పోయినావు. ఏంది మీ బాబు కాకలైతే డైరెక్ట్ చెప్పారు కదా అన్న అందించుకురమ్మని, మరి పచ్చి ఎందుకు పట్టుకురమ్మన్నావు? ఎట్లా తెచ్చింది కాదు బిడ్డ, మా అంటే ఒక అర్ధ గంట లేట్ అయితే కావచ్చు. అండుపో అందరం కలిసి తిందాం. మా అంటుతా గాని బాపు మీ అల్లుడు వచ్చినాక ఏదో ముచ్చట చెప్తాను కదా, చెప్పే బాపు. ఏం లేదు బిడ్డ, నాకున్న భూమి మీ పేరు మీద రాద్దామని వచ్చిన. ఇక నాకు సాతనైతే లేదు బిడ్డ ఈ మధ్య. ఏమున్నది, మీరు తినే దాంట్లో నాకు ఒక బుక్క వేయరి, ఆ భూమి మీరు దున్నుకోరు. మావా ఏం మాట్లాడతానమే? మేము పరాయాలు అనుకుంటానవా? అంటే నీ దగ్గర ఆస్తి ఉంటే చూస్తాం, లేకపోతే చూడమనుకుంటానవా? నీ ఆస్తి మా దగ్గర వద్దు మావా, నీ ఆస్తి నీ దగ్గరనే ఉండని, నువ్వు మా దగ్గర ఉండాలి గట్టే. ఏమంటావే రావాలి? మా బాబు ఉంటే నేను చదువుకోపోతున్నానే, నువ్వు కూడా మా బాబు లెక్క, అర్థమైతుందా మావా? నువ్వు ఉన్నన్ని రోజులు నీ దగ్గరనే భూమి ఉంటది, నువ్వు మాతోటి ఉన్నావు అనుకో అదే మాకు 10,000. నీకు ఆకలి అవుతుందిగా మామ, ఇంకో ఎండ్రికాయలు నీ బిడ్డ అంటుతుంది, 2 పెగ్గులేసి కమ్మాగా తింటాం. ఏమంటావే? నువ్వు ఎండ్రికాయలు తిను, మేము 2 పెగ్గులు ఎత్తాం. దా మామ, ఇంకో తప్ప కసుంటి మాటలు మాట్లాడకు, విన్నావా? మేము నీకు ఉన్నాం గతే, మాకెవరు ఉన్నారు మామ? మనమే ముగ్గురు అల్లుడు, నువ్వు మాకు మేము మీకు అంతే. దా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జమ్మ వీడియోస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.